మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు శివాలయాలకు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆయా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. మణికొండ ఓయూ కాలనీలోని ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో నేరుగా భక్తులే లింగానికి అభిషేకం చేసే అవకాశం కల్పిస్తున్నారు. దీంతో అనేక మంది భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అనేక మంది భక్తులు శివాలయాలకు పోటెత్తుతున్నారు. ప్రస్తుతం మనం మణికొండ ఓయి కాలనీలో ఉన్నటువంటి ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము. ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించి మనతో మాట్లాడడానికి ఆలయ చైర్మన్ ఉన్నారు రామలింగారెడ్డి గారు. మిగతా విషయాలను ఆయన మాటలను అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, మహాశివరాత్రిని పురస్కరించుకొని అనేక మంది ఇక్కడికి వస్తున్నారు. ఈ ఆలయ ప్రత్యేకత మనమే నేరుగా శివలింగానికి అభిషేకం చేసే అవకాశం కల్పిస్తున్నారు. ఏర్పాట్లు ఏ విధంగా చేశారు? ప్రతి భక్తులకు కూడా లోపలికి వెళ్ళి గర్భాలయంలో పాలాభిషేకం చేసుకునే దానికి వీలు కల్పించగా క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి క్యూ లైన్లో కూడా వృద్ధులకు, తర్వాత చిన్నపిల్లల తల్లులకు, వికలాంగులకు ప్రత్యేక దర్శనాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ దేవాలయంలో మరకత శివలింగాన్ని ప్రతిష్ఠ చేశాము. నవంబర్ 2023 ప్రతిష్ఠ చేసినాము. ఆ రోజు నుంచి కూడా ప్రతిరోజు కూడా అభిషేకాలు పాలాతో అభిషేకం చేస్తూ వస్తున్నాం. ఈ రోజు దాదాపు 4 గంటల నుంచి, తెల్లవారుజామున 4 గంటలకు మొదటి అభిషేకం మొదలుపెట్టినప్పటి నుంచి భక్తులందరూ కూడా ఇతోధికంగా వచ్చేసి, స్వచ్ఛందంగా వచ్చేసి వాళ్ళు కూడా క్యూ లైన్లోనే ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఇది లేకుండా ప్రతి ఒక్కరు కూడా భక్తులు వాళ్ళ మనోభావాలతో అనుకూలంగా ఏ సమస్య లేకుండా వాళ్ళే క్యూ లైన్లో వస్తున్నారు. వాళ్ళే మొత్తం లోపలికి వెళ్ళి గర్భాలయంలో పాలాభిషేకం చేసుకొని వాళ్ళే వస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను పేరు పైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంతేకాకుండా యూత్ అసోసియేషన్ వాళ్ళు కూడా వాలంటీర్గా వచ్చినారు. వాలంటీర్లు కూడా వచ్చేసి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నింటి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ రోజు చాలా మంది ఉపవాస దీక్షలో ఉంటారు. అదేవిధంగా రాత్రి సమయంలో జాగారం కూడా ఉంటారు. దీనికి సంబంధించి ఏమైనా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది ఆలయం? సాయంత్రం ఈ రోజు ఉదయం 4 గంటల నుంచి 12 గంటల వరకు అభిషేక కార్యక్రమాలు ఉంటాయి. సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు కూడా అర్చన కార్యక్రమం ఉంటుంది. 7 గంటల నుంచి మళ్ళీ కళ్యాణం, ఉమా రామలింగేశ్వర స్వామి వారికి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. సాయంత్రం 7 గంటల నుంచి 10 గంటల వరకు. 10 గంటల తర్వాత లింగోద్భవ కార్యక్రమం ఉంటుంది. 10 నుంచి 12 గంటల వరకు కూడా లింగోద్భవ కార్యక్రమం ఉంటుంది. ఉపవాస దీక్ష విరమించే వాళ్ళకు కూడా తగిన ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ప్రసాద సేవ కూడా జరుగుతుంది. దాదాపు 100 మందికి ఇప్పటి వరకు కళ్యాణంలో కూర్చుండే భక్తులు 100 మంది కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తున్నాం. వాళ్ళకి తగిన అన్ని ఏర్పాట్లను కూడా మా వాలంటీర్లు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు అందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. భక్తులు ఇతోధికంగా వాళ్ళకై వాళ్ళు స్వచ్ఛందంగా వస్తున్నారు. ఈ దేవాలయం పూర్తిగా రాళ్లతోటి, పురాతన కాలంలో ఉన్నటువంటి దేవాలయం లాగానే రాళ్లతో కట్టినాము. ఎక్కడ కూడా ఇటుక కానీ సిమెంట్ కట్టడం అనేది లేదు. కంప్లీట్గా ధ్వజస్తంభం కూడా 36 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ధ్వజస్తంభం ఏర్పాటు చేసినాము. కాబట్టి భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో మనం చూసినట్లయితే కూడా ఈ రోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కూడా అనేక మంది భక్తులు తెల్లవారుజామున 4 గంటల నుంచే చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్నటువంటి శివాలయాలకు వెళ్తున్నారు. అదే విధంగా లింగాలకు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తున్నారు. మనం ప్రస్తుతం ఉన్నటువంటి మణికొండ ఓయి కాలనీలోని ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో కూడా ఇక్కడి ఆలయ ప్రత్యేకత, మనం ప్రతి ఆలయంలో చూసినట్లయితే కూడా లింగానికి పూజారులు అభిషేకం చేస్తుంటారు, పూజలు నిర్వహిస్తూ ఉంటారు. కానీ ఈ ఆలయంలో భక్తులే నేరుగా వెళ్లి పాలాభిషేకం చేసేటువంటి అవకాశాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీ నిర్వాహకులు కల్పిస్తున్నారు. దీంతో ఇటు మణికొండ నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా అనేక మంది భక్తులు తెల్లవారుజాము నుంచే అధిక సంఖ్యలో ఇక్కడికి వచ్చి లింగానికి ప్రత్యేక అభిషేకం చేస్తున్నారు. శ్రీకాంత్, అంజుమా, బిగ్ టీవీ, హైదరాబాద్.